ఉత్సా పంపించిండు కామెడీ అల్లరి నరేష్ అల్లరి చేసి వదిలిపెట్టిండు. కామెడీ సినిమా ఒక సినిమాతో 100 సినిమాలు చూపించిన అప్పుడే వదిలేసాడు. కామెడీ అంటే మర్చిపో ఇక నుంచి అల్లరి నరేష్ కామెడీ నరేష్ అనక చూసిన మైక్ వైరు వేస్తా ఊరి సినిమా బాగాలేదంటున్నారు. ఎవడు పిలు రమ్మను నీ మాట్లాడతా. మ్యూజిక్ ఎలా ఉంది? డాన్స్ ఉందా? డాన్సుల గురించి కాదు, ఆయన యాక్టింగ్ చూడండి ఎంత బాగుందో మీకు అర్థమైంది ఒక్కసారి. నాంది సినిమా చూసిరుగా, గమ్యం సినిమా ఆయన క్యారెక్టర్ చూసిరుగా. రీసెంట్గా వచ్చిన ఏంది ఒక మాచర్ల సంబంధించి ఉన్నది కదా మారేడుమిల్లి ప్రజానీకం అని ఏమనిపించింది అప్పుడు? కనపడలే బాగా అనిపించింది. అది ఇప్పుడు వెళ్ళి చూడు, ఉగ్రం చూడు, ఉత్సాహపడుతుంది నీకు. కస ఎవడాడో నాకు రమ్మని నా దగ్గర రమ్మని మాట్లాడతా రమ్మని భయ్యా రమ్మని నా దగ్గర రమ్మని మాట్లాడతా. ఎవడాడు చూడకుండా రివ్యూలు రామబాణం చూసిన అది కూడా చూసిన నేను. అవును రెండు చూసిన నేను. ఒకటే చెప్తున్నా నువ్వు ఉగ్రమే చెప్తున్నా కదా, రామబాణం చెప్పలే కదా, ఉగ్రమే చెప్తున్నా కానీ అందుకనే. ఫిలిం తీసేనా అంతే కదా, ఏం కాదు చెప్పు. సినిమా మంచిగా లేదు అన్నాను. ఉల్లిగడ్డలు అన్న 100 కేడికిలలు 100 కేడికిలలు ఉన్నాయి. ఉల్లిగడ్డలతో బదలు వలుగుతాయి మొత్తం. గుర్తొస్తేనా నాంది ఎవరు రాబాయి నువ్వు? నాంది వేరు ఇది వేరు. నాంది రిమేక్ ఏంటి? మారడం మొత్తం అల్లరి గిల్లరి మర్చిపోయాడు. మీరు చిల్లర కొచ్చెలేసి ఎర్రి ఇక వద్ద నాకు బూతులు అవుతాయి. మళ్ళీ ఎర్రి మళ్ళీ అదే అవుతా చూసినా అల్లరి. మరి మీరు అట్లా వేస్తున్నారు, మీరు పిచ్చి క్వశ్చన్ వేస్తున్నారు. తిట్ట బూతులు ఏమవుతాయి మాకు? ప్రజలు కాదు ఒక్కసారి సినిమా చూడండి వణుకు పుడుతుంది. అల్లరి నరేష్ కొడతా అంటే కస తీసుకురా నీకు దించి చూపిస్తా. ఎవరు అంటే ఇక ప్రతి సినిమాలో ప్రతి సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ప్రతి సినిమా కాపీ అంటావా? ప్రతి సినిమాలో ఉన్నాయి అటువంటి సన్నివేశాలు. అన్నదమ్ముల సెంటిమెంట్స్ ఉన్నాయి అన్న సార్. ఇప్పుడు రామన్ కాపీ అంటావు కాదు కదా. ప్రతి సినిమాలో ఒక్కొక్కటి ఏదో ఒకటి ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఆడ పండాలంటే అవి పెడతారు కాబట్టి ప్రతిదానికి కాపీ అనుకుంటా పోతే ఇంకా సినిమాలు ఉండవు. ఇంట్లో కూర్చొని మనమే గిప్ప స్టోరీ సెలెక్షన్ బాగుంది. అల్లరి నరేష్ ఆయన సెలెక్ట్ చేసుకోవాలని పర్వాలేదు. ఆయన సినిమాలు చూసిన వాళ్ళు వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వస్తారు. రారు డైరెక్టర్ ఆయన దగ్గర రారు. ఇటువంటి స్టోరీలు అయితే అల్లరి నరేష్ దగ్గరికి పోవాలని చెప్పేసి వస్తారు. మళ్ళీ మీరు అల్లరి పోయింది అంటున్నారు, మళ్ళీ మీరు అల్లరి అవసరం లేదు. సరే అన్న తప్పైపోయింది. అల్లరి నరేష్ మర్చిపోండి ఓకేనా. ఉగ్రం నరేష్ అనండి, నాంది నరేష్ అండి. ఉత్స పోపిస్తారా బాబు. ఆయన సినిమాకి పోకపోతే కూడా పోపిస్తారా అనండి. వచ్చి సినిమా చూడండి. రాకపోయినా కానీ ఉత్స పోపిస్తాడు. ఎందుకంటే సినిమా థియేటర్లో ఆడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, ఎక్కడికి నైట్ కల్లోకి వస్తాడు. ఉత్స పోపిస్తాడు. వచ్చి చూసినవా లేదా అని అడుగుతాడు. నిన్ను వచ్చి చూసినవా లేదా అని అడుగుతాడు. ఇమేజిన్ చేసుకున్నావు అనుకో, వచ్చి చూసినవా లేదని చెప్పేసి వచ్చి అడుగుతాడు. దెబ్బగా సుస్సు పడుతుంది. అంత బాగుంది సినిమా. ఇంకొకసారి అల్లరి నరేష్ అని అనకర్రి పొర్రపాటున నేను అన్నా కానీ వచ్చి దండ తీసుకొని పీకుర్రి. చిన్న మెదడు చిట్లిపోవాలని అది. నేను అల్లరి నరేష్ అన్న వచ్చి నన్ను కొట్టుర్రి. నెక్స్ట్ టైం అంటే కొట్టుర్రి ఓకే. నేను అన్నాను దద్దరిల్లిపోయింది. ఉప్పెనా నేను చెప్తారు. అంత బాగుంది సినిమా. మంట పుడుతుంది. ఆడ చూసిన పీకి తింటా ఎవరాను గుండు కొట్టు కాదు భయా. లోపల ఒక సన్నివేశం ఉన్నది, వెళ్ళి చూడండి. అందరు రావాలని చెప్తున్నా భయ్యా. హిజ్రాల కోసం మీకు చేస్తున్నా భయ్యా. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడతారో, మీ పేరు చెప్పుకొని ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, మీకోసం ఒక ప్రత్యేక ఎపిసోడ్ ఉన్నది. వచ్చి చూడండి, వణుకు పుడుతుంది. మీ మంచితనం ఏందో ఇలా చూపించారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి వచ్చి చూడండి మీకోసం. అందుకని ఈరోజు ఆడ పోలీసు వాళ్ళు కూడా సార్లు కూడా కాపరా ఉన్నారు. ఇష్యూ అయితే అని చెప్పేసి మీకోసమే వచ్చినారు. ఒక్కసారి మీ ఎపిసోడ్ ఏంటో వచ్చి చూడండి. అద్దిరిపోద్ది, కిర్రాకుంది, మైండ్ బ్లో. లేదు భయ్య, ఇది కూడా దీని కూడా ఇష్యూ అయితే వచ్చారు. సూపర్ అంటే సూపర్ ఉన్నది నిజంగా. నాంది ఒక గమ్యంలో ఆ నరేష్ని ఎలా అయితే పాత నరేష్ని ఎలా అయితే మర్చిపోయారో, కొత్త నరేష్ కనపడతాడు. ఉగ్రం ఉప్పెనలా వచ్చింది. ఉత్సవోపితుడు ఒక్కొక్కడికి తడిచిపోద్ది. అసలు వణుకు పుట్టాలి. సినిమా చూస్తుంటే నువ్వు కుర్చీలో కూర్చొని వణుకుతో కస దించుతుంటే అలా ఉంది. ఒకసారి వచ్చి చూడండి. ఎక్కడ దొరికితే అక్కడ చూడండి. వణుకు పుడుతుంది. పాయింట్లు అవసరం అయితే ఇంకో పాయింట్ తీసుకొని పోండి. తడిచిపోతుందేమో. విజయ్ కనక మెడల విజయం అందుకున్నాడు. కనక మెడల కంచు మోగినట్టు కనకంబు మ్రోగునా అంటారుగా. కనక మెడల నీ మేడ దద్దరిల్లిపోయింది. నీ కనక మోగింది. వెనక ఉన్నది సామెత.
అది మాకు తెలియదు కానీ కంచు మోగినట్టు కనకం మోగదు అంటే బంగారం అంటారు కదా కనకం అంటే అది మోగదు అంటారు కదా ఖచ్చితంగా మోగించినావు మేడ మీద గంట కొడతారు పీకి జంగుతా నాంది లేదు బొంగు లేదు అన్ని అయిపోయింది అన్ని బ్లాక్ వచ్చారు ఇది దాని అమ్మ బాబు ఇది దాని అమ్మ బాబు అంత కంటే ఇక తీసేటోడు లేడు మళ్ళీ కనక మేడలే విజయ్ రావాలి హ్యాట్రిక్ ప్లాన్ చేసుకో వీలవుతే అరే భయ్ నువ్వు దానికి దీనికి కంపేర్ చేయకరా దీంట్లో కూడా లెవ్వీలో వెళ్ళి చూడు మొత్తం బీబీలు ఎత్తారు సెన్సార్ వాళ్ళు ఉన్నారు మనలాంటి వాళ్ళ కోసం సెన్సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చెప్తారు బూతులు ఉంటే జనాలకు ఇబ్బంది పడతారు ఫ్యామిలీ కూడా చూడాలి కాబట్టి ఫ్యామిలీ సెంటిమెంట్ సూపర్ గా ఉంది పొడుస్తున్నాడు కదా అని చెప్పి ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో కూర్చోదు మీకోసమే కత్తి పట్టింది దించింది ఏదైనా ఎట్లా దించాలో అట్లా దించుడు వచ్చి చూడరు ఒకసారి అందరికీ వణుకు పుడుతుంది అల్లరి సారీ నరేష్ అందుకని సారీ ఆ నరేష్ వదిలేసేయండి కొత్త నరేష్ కనపడ్డాడు ఆయన డైలాగులు చెప్పాలంటే అంత పవర్ఫుల్ యాక్టింగ్ మన కాడ ఉండాలి మన కాడ లేదు ఏదో సినిమా చూసి 4 మాటలు చెప్పడానికి కెమెరా కనగానే చెంగునే గారిని ఏదో పార్లర్ అవుతాను నరేష్ గురించి చెప్తున్నా సూపర్గా ఉన్నది విజయ్ కనక మేడల గారు విజయం సాధించారు కనక మేడల కనుక మోగదంటారుగా మీరు మోగిచ్చారు మేడెక్కి మరీ మోగించారు సార్ సూపర్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా నాకైతే ఇంకా వణుకు పుడుతుంది ఆ సినిమా వేరు ఈ సినిమా డైరెక్టర్ వేరు ఆ సినిమాలో డైరెక్టర్ ఉండడు ఆయన చేస్తే ఆయన కనపడ్డు ఆయన తెర వెనక కనపడతాడు తెర వెనక నేను వెళ్ళి చూడలే ఉగ్రం కాదు శ్రీనివాస్ కాదురా బాబు శ్రీనివాస్ కదా ఆయన శ్రీనివాస్ కాదు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు ఇప్పటికే మర్చిపోయి ఇప్పుడే మర్చిపోయారు విజయ్ కనక మేడల కంచు మోగినట్లు కనకంబు మ్రోగునా అన్నారు మీరు మోగించారు సారు మీరు మోగించారు విజయం మోగించారు కనక మేడల కంచు మోగదంట కంచు మోగినట్టు కాదు బంగారం కూడా మోగుద్దని నిరూపించారు మేడకి మరి గంట కొట్టి మరి నిరూపించారు సూపర్ మూవీ ఒకటి ఈ నుంచి చూస్తా నీకేమైనా అభ్యంతరం నా మైక్ అయితే నీకేమైనా అభ్యంతరం ఒకటే థియేటర్లో చూస్తావు ఒకే థియేటర్లో మల్టీప్లెక్స్ ఉన్నాయి ఒక దాంట్లో ఇది చూసిన తర్వాత ఇంకోటి చూడొచ్చు నేను చూడలే మీరంతా